హైడ్రా నెక్స్ట్ టార్గెట్ లో అధికార పార్టీ నేతలు జంట జలాశయాల పరిధిలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లోని అక్రమ నిర్మాణాలపైన దృష్టి పెట్టింది హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక హిమాయత్ సాగర్ పరిధిలో సుమారుగా 83 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. ఇందులో 13 గెస్ట్ హౌజులు ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖులవే గెస్ట్ హౌజులన్నీ కూడా ఉన్నాయంటూ కూడా రంగనాథ్ కూల్చేందుకు సిద్ధమయ్యారు. నాలాలపై ఉన్న మరో 20 అక్రమ నిర్మాణాలు సైతం కూల్చివేయనున్నారు. ఉస్మాన్ సాగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలపైన హైడ్రా దృష్టి పెట్టింది. తాజాగా 83 అక్రమ నిర్మాణాలుగా ఈ జంట జలాశయాల పక్కనే అధికారులు గుర్తించారు. హైడ్రా కమిషనర్ వాటన్నిటిని కూల్చేయబోతున్నారు. తాజాగా 83 అక్రమ నిర్మాణాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రముఖులుగానే ఉన్నట్టుగా గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ సాగర్ అందిస్తారు. సాగర్, నెక్స్ట్ టార్గెట్ ఎవరు? అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు అంటే ఎవరెవరి ఫామ్ హౌస్లు ఉన్నాయి, వారికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎస్ మనోజ్, మొత్తంగా హైడ్రాకు ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక పవర్స్ ఇచ్చిన నేపథ్యంలో నిన్న కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో హైడ్రా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జంట జలాశయాలకు సంబంధించినటువంటి అటువైపు హిమాయత్ సాగర్, ఇటు గండిపేట్, ఉస్మాన్ సాగర్, ఈ 2 జంట జలాశయాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటా కూడా ఇప్పటికే హైడ్రా సేకరించింది. స్థానిక ఇరిగేషన్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను అందజేశారు. ఈ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఫామ్ హౌస్లతో పాటుగా, నేతల ఫామ్ హౌస్లతో పాటుగా ప్రతిపక్ష పార్టీల నేతల ఫామ్ హౌస్లు కూడా ఇక్కడ హైడ్రా గుర్తించింది. ఇది కొంచెం కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలతో పాటుగా భారీ ఎత్తున నెటిజన్లు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఈ నేతల ఫామ్ హౌస్లను అది హైడ్రా ఎందుకు టచ్ చేయడం లేదంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ జంట జలాశయాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను హైడ్రా సేకరించి ఇందులో దాదాపు 13 నుంచి 13 లేదా 14 వరకు ఈ ఫామ్ హౌస్లు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవి ఉన్నట్లుగా హైడ్రా గుర్తించింది. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చారు. అధికార పార్టీ నాయకులైనా సరే, ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నాయకులు ఎవరైనా, బడాబాబులు ఎవరైనా, సెలబ్రిటీలైనా కూడా కూల్చివేస్తామంటే ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే హిమాయత్ సాగర్ లో దాదాపు 83, హిమాయత్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి 83 అక్రమ నిర్మాణాలను ఇప్పుడే హైడ్రా నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో జంట జలాశయాలపైన హైడ్రా ఫోకస్ పెట్టింది. అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయని ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో దానిపైన కూడా టార్గెట్ చేసి అక్రమ నిర్మాణాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేసే అవకాశాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి మనోజ్. ఇందులో ప్రధానంగా ఇప్పటికే హిమాయత్ సాగర్ పక్కనే ఉన్నటువంటి ఆనంద కన్వెన్షన్ కి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు. దానికి కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ హిమాయత్ సాగర్ ప్రధానంగా జంట జలాశయాలకు సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ల విషయం కొంచెం రాజకీయంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైడ్రా దూకుడు పెంచి అధికార పార్టీ అయినా సరే, ప్రతిపక్ష పార్టీ నేతలైనా సరే ఎవరైనా కూడా ఈ చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా కూల్చేస్తామంటూ హైడ్రా హెచ్చరించిన నేపథ్యంలో కూల్చివేతల పర్వం మరింత ముందుకు సాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనోజ్. అంటే అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, అందరూ సరిసమానం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో సో ఎవరెవరి నిర్మాణాలు కూల్చబోతున్నారు, అందరి నిర్మాణాలు కూల్చే అవకాశం ఉందా? లేదంటే అధికార పార్టీ కాబట్టి కొంత వాళ్ళకి ఏదైనా ఒత్తిడి ఉంటుంది, లేదంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి కొంత భయభ్రాంతులకు పడే అవకాశం ఏమైనా ఉందా? అధికారులు వెనకడుగు వేసే అవకాశం ఏదైనా ఉందా? ఎవరెవరి ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎప్పుడు కూల్చబోతున్నారు? ఎస్ మనోజ్, మీరు చెప్పినట్టుగా ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫామ్ హౌస్లు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే అధికార పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ అధికారులు వెనుకడుగు వేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవు. ఎందుకంటే హైడ్రా ఇప్పటికే సూపర్ పవర్స్ కల్పించిన నేపథ్యంలో అంటే అక్కడ నోటీసులు ఇవ్వడంతో పాటు కూల్చివేత అంశం కూడా పూర్తి స్థాయి అధికారాలు ఇక్కడ హైడ్రాకు వచ్చిన నేపథ్యంలో హైడ్రా స్థానిక రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో పాటుగా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లనుంది. ఇక్కడ ప్రధానంగా హిమాయత్ సాగర్ లో మనం పరిశీలిస్తే ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ తో పాటుగా ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ తో పాటుగా మరికొంతమంది రాజకీయ నేతలకు సంబంధించినటువంటి, బిజినెస్ మెన్స్ కి సంబంధించినటువంటి ప్రముఖుల ఫామ్ హౌస్లను కూడా హైడ్రా గుర్తించింది. కానీ ఇక్కడ ప్రధానంగా మరి అధికార పార్టీ ఉన్న నేతలపైన ఎలాంటి చర్యలు హైడ్రా తీసుకుంటుంది, ఇది మాత్రం కొంత హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంది. మరి ప్రతిపక్ష నాయకులై, అధికార పార్టీ నాయకులై ఒకసారి కూల్చివేతలు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి మనోజ్. రైట్ సాగర్, సో మొత్తం మీద హైడ్రా నెక్స్ట్ టార్గెట్ లో అధికార పార్టీ నేతలు కూడా ఉన్నారు.
జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిధిలో సుమారుగా 83 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి సర్వే చేశారు. ఇప్పటికే త్వరలోనే కూల్చివేతలు కూడా ఉండబోతున్నాయి. ఇందులో సుమారుగా 13 గెస్ట్ హౌస్ కూడా ఉన్నట్టుగా గుర్తించారు. ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయి. అధికార ప్రతిపక్ష నేతలు ఎవరైనా కూడా సహించేది లేదు. అక్రమం చేసిన వారందరూ కూడా సరిసమానం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినప్పటికీ సో రంగనాథ్ ఎటువంటి యాక్షన్ చేయబోతున్నారు, ఎప్పుడు యాక్షన్ ప్లాన్ తో రంగంలోకి దిగి ఈ అక్రమ కట్టడాలని కూల్చివేయబోతున్నారు చూడాలి. 83 అక్రమ కట్టడాలంటే అంతా ఇంత విషయమేం కాదు, చిన్న సామాన్య విషయమేం కాదు. 83 అక్రమ కట్టడాలు కొన్ని కోటాను కోట్ల రూపాయలు కూడబెట్టి ఆ నిర్మాణాలు చేపట్టి ఉంటారు. ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి కూడా త్వరలోనే కూల్చారు.